పాఠశాలను ఎమ్మెల్యే నజీర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం, పరిశుభ్రత, భోజన నాణ్యతను పరిశీలించారు. స్కూల్లో సమస్యలను స్వయంగా పిల్లలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 136 మంది విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజనం అందిస్తున్నామని తెలిపారు. 136 మంది విద్యార్థులకు గాను కేవలం 30 మందికి మాత్రమే భోజనం వండటంతో ఎమ్మెల్యే మండిపడ్డారు. అలాగే టీచర్లు లేటుగా వస్తున్నారని తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా విధాల్లో నేను చూస్తే చాలా సాటిస్ఫాక్టరీ లెవెల్ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే టీచర్స్ కూడా ఆన్ టైమ్ లో రానటువంటి పరిస్థితులు. 11 మంది స్టాఫ్ ఉన్నటువంటి ఈ స్కూల్లో దాదాపు ఇద్దరే కరెక్ట్ టైంకి వచ్చినట్టు, మిగతా 10 మంది కూడా రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకంలో ఈరోజు చూస్తే 30 మందికి మాత్రమే 136 మందికి సంబంధించినటువంటి గుడ్లు గాని, చిక్కీలు గాని, రైస్ గాని ఇచ్చినటువంటి పరిస్థితులు ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆయా కేవలం 30 మందికి మాత్రమే వంట చేసినటువంటి పరిస్థితులు. కానీ భోజనం చాలా బాగుంది. పప్పు గాని, గుడ్డు గాని, రైస్ కానీ వండర్ఫుల్ గా ఉంది. మేము కూడా తిని చూసాం, రుచికరంగానే ఉంది. కానీ ఇటువంటి లోపాలు ఉన్నాయి కాబట్టి వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా బాధ్యత తీసుకొని రాబోయేటువంటి 2-3 నెలలు ఎక్కడ కూడా లోపాలు లేకుండా, ముఖ్యంగా పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకు అవసరమైనటువంటి మా ప్రభుత్వ ఆలోచన ఏదైతే ఉందో, ఒక తల్లి పిల్లవాడికి ఎలా భోజనం పెడుతుందో అదే విధంగా ప్రతి పాఠశాలలో కూడా ఆ భోజన వసతిని కల్పించాలనేటువంటి ధ్యేయంతో ఈరోజు నారా లోకేష్ గారు